హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు, 8 వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. కాకపోతే ఈ జాబ్స్కి 3 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. ఐదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అయినా లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అయినా సరే మనకి ఇక్కడ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేటప్పటికి 23,000 రూపీస్ నుంచి మనకి శాలరీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఎంటీఎస్ ఆఫీస్కి సంబంధించి చూసినట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఐటీఐ పాస్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 17,494 రూపీస్ నుంచి మనకైతే స్టార్టింగ్ శాలరీ ఉంది. అండ్ అలానే ఎంటీఎస్ హెల్పర్కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ హెల్పర్ జాబ్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీరికి కూడా 17,494 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డ్రైవర్ జాబ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ డ్రైవింగ్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. శాలరీ 21,215 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనము అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 590 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 24th of June 2024 నుంచి 27th of June 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి ప్యూర్లీ టెంపరీ బేసిస్ మాత్రమే, ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఆన్లైన్ మోడ్లోని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి అని చెప్పేసి. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలానే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మనమైతే మెన్షన్ చేయాలి. అండ్ అలానే అప్లై చేసిన తర్వాత మనం రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. అదే నార్మల్గా తక్కువ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గానే క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ చేసి. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ పోస్టింగ్ వచ్చేటప్పటికి మనకి ఢిల్లీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఢిల్లీ మొత్తంలో ఎక్కడైనా మనకి పోస్టింగ్ అనేది రావచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి అక్కడ అప్లికేషన్లో మ్యాండేటరీగా అడిగిన కాలమ్స్ అన్ని. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మినిమం ఏజ్ 18 ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి మనకి 30 years వరకు ఇలాంటి జాబ్స్కి అయితే మనకి మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు వెబ్సైట్లో అయితే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.